ఇది మా సోషల్ మీడియా డిమాండింగ్ క్వశ్చన్ అనమాట. మీరు పుష్పలో చేశారు కదన్న, పుష్పలో మీ క్యారెక్టర్ ఏంటంటే ఇంకా కంటిన్యూషన్ ఉంది పార్ట్ 2కి, ఎలా ఉండబోతుంది అన్న? టెరిఫిక్ ఉంటుంది ఆ సినిమా. టెరిఫిక్. మీ షూట్ పార్ట్ అయిపోయింది అన్న? ఇంకా లేదు, ఇంకా అసలు ఇంత కమిట్ అవ్వాలి. అచ్చా, గుండుంటే పుష్ప ఉన్నట్టు షూటింగ్ అయినట్టు. సో అందులో అలానే ఉన్నాయి కదా, ఆ కంటిన్యూటీకి వెళ్ళాలి నేను. ఇంకా లేదు, జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అది. ఓకే, ఎలా ఉండబోతుంది అన్న? ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఎరగొడేస్తుంది సినిమా, అసలు మామూలుగా ఉండదు. ఇండియా వైడ్ కుమ్మేద్దాం ఈసారి, అంతేనా? ఇక్కడ కూడా కాదు. అవును, బాగుంటుంది. అంటే మీకు అల్లు అర్జున్ గారికి అసలు పడదు సినిమాలో పుష్పరాజ్కి మీ క్యారెక్టర్కి, ఎందుకంటే సవతి సంథింగ్ ఒక బాండింగ్ బట్. సో ఈ సినిమాలో ఏమైనా కలిసే ఛాన్స్లు ఉన్నాయా పార్ట్ 2లో? తెలీదు, అసలు ఐడియా లేదు. అసలు ఇది చాలా కష్టమైన క్వశ్చన్, ఇది అసలు ఆన్సర్ చేయకూడదు ఇది. అన్న మీరు మీమ్స్ రెగ్యులర్గా ఫాలో అవుతారు కదన్న, సో మీమర్స్ మీద మీమ్స్ మీద మీ ఒపీనియన్ ఎలా ఉంటుంది? నేను బాగా నవ్వుకుంటాను అట్లా, నాది వచ్చినా ఎవరిది వచ్చినా బాగా నవ్వుకుంటాను. అది ఎంటర్టైన్మెంట్, అది ఎంటర్టైన్మెంట్ అని తెలియాలి చాలా మందికి, అది తెలియక ప్రాబ్లం. పర్సనల్గా తీసుకుంటేనే ఇష్యూస్. సార్కాస్టిక్గా ఉంటుంది, అది ఎంటర్టైన్మెంట్ అని అర్థం అవ్వాలంటే, అది ఎవరిది పెట్టినా కూడా ఓకే. సార్ చక్రవ్యూహం సార్, చక్రవ్యూహం టైటిల్ చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, సేమ్ టైం చాలా సీరియస్గా కూర్చున్నారు. అంటే అర్థం కాక, ఒక నేరస్తుడి గురించి అర్థం కాక అర్థమైనట్టు మధ్యలో ఉండి అలా చూస్తున్నారు, కనుక్కుంటా అర్థం కాకుండా అన్నట్టు ఉన్నారు. సేమ్ టైం చక్రవ్యూహం సినిమాలో చక్రం తిప్పుతారా తిరుగుతారా? చక్రం తిప్పుతారా తిరుగుతారా సార్? తిరుగుతూ తిప్పుతాను. తిరుగుతూ తిప్పుతారు పక్క, అంటే పోస్టర్ కనిపించింది నిజమే. అంతే. ఓకే ఓకే.